మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం అండి. దైవ రహస్యం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కంటి చూపుతోనే కర్మలను తూకం వేసే దేవుడు, కాలాన్ని సైతం క్రమశిక్షణలో పెట్టే దైవం, భక్తులను పరీక్షించి చివరకు విజయ తీరాలకు చేర్చే మహాశక్తి ఆయనే శనిదేవుడు. ఆయన పేరు వింటే కొందరికి భయం, ఆయన మహిమ తెలుసుకుంటే అందరికీ భక్తే. శిక్షలోనూ శ్రేయస్సును, కష్టంలోనూ తగిన పాఠాలను నేర్పిస్తారాయన. నవగ్రహాల్లో అత్యంత విశిష్ట స్థానాన్ని కలిగి తన భక్తులపై అపార కరుణను చూపే శ్రీ శని భగవానుడి దివ్య చరిత్రను ఇవాళ తెలుసుకుందాం. వారి జనన వృత్తాంతం కావచ్చు, అలాగే శనికి మందగమనుడు అనే పేరెందుకొచ్చింది, సాక్షాత్తుగా శివయ్యే శని ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారా, అలాగే హనుమంతుడికి శనేశ్వరుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, శనికి నువ్వులంటే ఎందుకు ప్రీతి, నువ్వుల నూనంటే ఎందుకు అంత ఇష్టం, అభిషేకానికి ఆయన ఎందుకు అదే ఇష్టపడతారు, అలాగే ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి ఇనుము ఎందుకు శనికి ప్రతీకగా చెబుతారు, కాకే శనికి వాహనం ఎందుకైంది, ఇలా ఎన్నో ప్రశ్నలు మన మదిలో మెదులుతూ ఉంటాయి. అలాంటి వాటన్నిటికీ ఇవాల్టి వీడియోలో సమాధానం తెలుసుకుందాం. డీకోడ్ శనిదేవ. ఈ విషయాలన్నీ మనకు వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త శ్రీనాథ్ స్వామి. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. శని అని అనగానే భయపడతారు ముందుగా. అమ్మో శని దశ వస్తోందా, లేకపోతే శని దశలో పుట్టారా మీరు, మహర్దశ అంటున్నారు కానీ అదే పరిస్థితి. 7.5 సంవత్సరాలు ఏలినాటి శని గురించి, అష్టమం, అర్ధాష్టమం, ఇలా రకరకాలుగా ఎన్ని మాట్లాడుకున్నా గ్రహాలలో శని పేరు చెప్పగానే భయపడని వాళ్ళు ఉండరు. ఎంత భయపడద్దు అని చెబుతున్నా ఎంతో కొంత భయం అనేది ఉంటుంది. జపాల విషయంలో కావచ్చు, శని దేవాలయాలకి వెళ్ళే విషయంలో కూడా మనలో చాలా సందేహాలు, ఎన్నో నిర్బంధాలు మనం చూస్తూ ఉంటాం. ఈ విషయంలో ఎన్నో అనుమానాలు ఉంటాయి. కానీ పూర్తిగా శని గురించి ఇవాళ తెలుసుకోవాలనే కోరికండి మీ ద్వారా. వారి పుట్టుక దగ్గర నుంచి అసలు ఎందుకు వారిని మందగమనుడు అని అంటారు, వారి తల్లిదండ్రుల గురించి ఎక్కువగా తల్లి పేరుతోనే శనీశ్వరుల వారిని చెబుతూ ఉంటారు, ఎందుకు అలా అంటారు, అలాగే వారు ఎవరెవరికి అసలు వారు దగ్గరగా ఉంటారు, ఎవరంటే ఇష్టం శనీశ్వరులకి, ఎవరంటే ఇష్టం ఉండదు, ఎలా వారిని మేము సేవించుకోవాలి, ఎలాంటి ఫలితాలు పొందుతాము, మొత్తంగా వీటి గురించి తెలుసుకోవాలనుకున్నాం. ముందుగా శని పుట్టుక దగ్గర నుంచి ప్రారంభిద్దామండి. మనకు శని అనగానే అందరూ భయపడతారు అనేది అయితే అది విషయం కరెక్టే అమ్మా. ఎందుకంటే భయం అనేది ఆయన భయంతో ఎందుకు కాదు, వీళ్ళను క్రమశిక్షణగా పెట్టేవాడే శని. అయితే మొట్టమొదట మనకు శనీశ్వరుని జన్మ గురించి తెలుసుకుందాం. ఆయన జన్మ రహస్యం. సూర్యుడు మరియు ఛాయాదేవి యొక్క పుత్రుడు. మనకు మొట్టమొదట సూర్యుడు సంధ్యాదేవి. సంధ్యాదేవి వచ్చేసి విశ్వకర్మ యొక్క పుత్రిక. విశ్వకర్మ యొక్క పుత్రిక. అయితే ఆ అమ్మవారు సూర్యుని యొక్క తేజస్సు ఏదైతే ఉందో, ఆయన వేడి ఏదైతే ఉందో అది తట్టుకోలేకపోతుంది. ఆ వేడిని ఇప్పుడు మామూలుగా మనకు అంత పైన ఉన్న ఆ స్వామివారి సూర్య కిరణాలు అనేటివి ఏవైతే ఉందో పోని ప్రదేశం అనేదే లేదు. అంత వెలుతురుని ఇచ్చేవాడు, అంత వేడిని ఇచ్చేవాడు. అలాంటి సూర్యుని తేజస్సుని అమ్మవారు కూడా తట్టుకోలేకపోతుంది. అలాంటి సమయంలో అమ్మవారు ఏం చేసిందంటే కొన్ని రోజులు తాను తపస్సుకై వెళ్ళాలని నిర్ణయించుకొని ఏం చేస్తుందంటే ఆమె చోట ఛాయామాత అనగా ఆమె యొక్క నీడనే ఛాయామాతగా రూపొందించి ఆ అమ్మవారిని అక్కడ పెట్టేసి తన యొక్క బాధ్యతలన్నీ కూడా తనను నిర్వర్తించమని చెప్పేసి తాను వెళ్ళిపోతుంది. తన యొక్క బాధ్యతలు అంటే అంతకంటే తనకు ముందు జన్మించినటువంటి యమున, అలాగే యముడు, వీళ్ళందరూ కూడా ఉన్నారు కదమ్మా, వారిని అందరినీ చూసుకో, అలాగే సూర్య భగవాను చూసుకో అని అన్ని విధాలుగా తనకు పనులన్నీ అప్పచెప్పేసి తను వెళ్ళిపోతుందమ్మా అడవిలోకి. తాను తపస్సుకై వెళ్ళిపోతుంది. అలా వెళ్ళినప్పుడు సూర్యుని యొక్క భార్యగా ఇప్పుడు ఛాయాదేవి, సంధ్యాదేవి వెళ్ళిపోయింది అంటే ఛాయాదేవి ఇప్పుడు భార్యగా ఉంది. అప్పుడు వారి ఇరువురికి కలిగినటువంటి సంతానమే ఈ యొక్క శనీశ్వరుడు. అందుకనే ఛాయ అనగానే ఏంటమ్మా, ఒక మనిషి యొక్క నీడ. నీడ ఎలా ఉంటుందమ్మా, నల్లగా ఉంటుంది, అంతే కదమ్మా. అందుకనే ఆ స్వామివారు కూడా నల్లగా ఉన్నారని చెప్పచ్చు. అలా జన్మిస్తారు. ఆయన నల్లగా జన్మించారు. ఆయన జన్మించగానే సూర్య భగవానుడు చూస్తాడు, నల్లగా ఉన్నాడని చెప్పేసి నా పుత్రుడు కాదు అన్నట్టుగా అంటాడు. ఆ మాటని ఆ యొక్క ఛాయామాతను తాను అంటే కోపంతో
తనను కోప్పడేసరికి ఆ యొక్క శని భగవానుడు ఏం చేస్తాడంటే తన దృష్టి సూర్యుడి పైన పెట్టేస్తాడు. నా తల్లిని ఇలా నా అంటారా? తల్లిని ఇలా అంటున్నావా అని చెప్పేసి. ఎందుకంటే ఆయనకు ఎంత శక్తి సామర్థ్యాలు ఉంటాయంటే ఛాయాదేవి నిత్యము శివారాధన చాలా ప్రత్యేకంగా చేస్తుందమ్మా. ఆమె నిత్యము శివుని నామస్మరణ చెయ్యని సమయం లేదు, అంత శివుని ఆరాధన చేస్తుంది. అందుకనే ఆయనకు అన్ని శక్తి సామర్థ్యాలు అంటే ఏది ఉన్నా కానీ తనకు బోధిస్తూ తనకు చెప్పుకుంటూ అది చేసింది కాబట్టి ఆ యొక్క సూర్య భగవానుడి పైనే కోప్పడతాడు. కోపంగా తన దృష్టి పెడతాడు. దృష్టి పెట్టేసరికి ఆ సూర్యుడికి ఆయన తేజస్సు కలిగిన వ్యక్తి ఆయననే క్షీణించిపోతాడంట. అప్పుడు ఆ సూర్య భగవానుడు క్షీణించిపోయేసరికి అక్కడ ఉన్న దేవతలందరూ ప్రార్థన మేరకు ఆ చూపు అనేది తీసేస్తాడు. ఆ దృష్టిని తగ్గించగానే ఆయనకు ఆ శరీరంకు ఉన్నటువంటి రుగ్మాతులన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పొచ్చు. ఆ విధంగా మొట్టమొదట ఆయన దృష్టి పెట్టిందే తన తండ్రి పైన. శనీశ్వరుడు అంటే చూడండి, ఆయన కర్మ ఫలదాత అనేది తర్వాత అయ్యాడు, కానీ కర్మ ఫలదాత కాకముందే మొట్టమొదట దృష్టి పెట్టిందే తన తండ్రి పైన. అంటే తాను శిక్షించడానికి సమయం వస్తే తన తండ్రినైనా కానీ విడవడు అనేటట్టుగా అక్కడ మనము ఒక అర్థాన్ని తెలుసుకోవాలమ్మా. తన పరభేదాలు ఉండవు, తన మన ఏమీ లేదు. మిత్రుడు, ఆయన శత్రువు, ఈయన మిత్రుడు అని ఎక్కువగా సన్నిహితం చేసుకొని శత్రువు అని తక్కువగా ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యలే లేదమ్మా. ప్రతి ఒక్కరూ ఆయనకు సమానం. అటువంటి శనీశ్వరుడు అలా జన్మించాడని చెప్పొచ్చు. అలా జన్మించి ఆయన నిత్యము ఆయన కూడా శివనామస్మరణ, అలాగే విష్ణునామస్మరణ, నిత్యము నారాయణ నామస్మరణ ఇవన్నీ చేస్తూ ఆయన కూడా దిన ప్రవర్తమానంగా ఎదిగి ఈ యొక్క కర్మ ఫలదాతగా మారాడని చెప్పొచ్చు. నవగ్రహాలలో ఒకటిగా ఆయన మారాడని చెప్పొచ్చు. నిత్యము దైవనామస్మరణ, నిత్య ఆ యొక్క శక్తి సామర్థ్యాలు, ఆ సూర్యుని యొక్క తేజస్సు, ఈ యొక్క ఛాయామాత్ర యొక్క అనుగ్రహము, శివుడి యొక్క అనుగ్రహము ఇవన్నీ కలిసి ఆయన కర్మ ఫలదాతగా మారాడని చెప్పొచ్చు. గురుగారు, శనైశ్వరులకు కర్మ ఫలప్రదాత అని అంటారు. ఎందుకు ఆ పేరు వచ్చింది? దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి? శనీశ్వరుడు ముఖ్యంగా ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి దృష్టితో ఉంటాడు. ఎవరికి కూడా మిత్రుడు, శత్రుడు, తన మన అలాంటివి ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానమైన దృష్టితో ఆయన ఆయన తలుచుకుంటే ఎంతటి గొప్ప వ్యక్తి అయినా కానీ కింద స్థాయికి తేగలుగుతాడు. ఆయన మంచి వీక్షణ ఉన్నదనుకోండి, ఎంత కింది వ్యక్తి అయినా పై స్థాయిలోకి తీసుకెళ్ళగలుగుతాడు. అలాంటి వ్యక్తి శనీశ్వరుడు. ఇక్కడ ఒక చిన్న సందేహం అండి. సాధారణంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించటం కావచ్చు, నడిపించటం కానీ, అంటే వారిలో ఐక్యం చేసుకోవటం కానీ, ఇవి వారి గురించి చెప్తారు. వీరికి అంత శక్తి ఉందని అంటారు. కానీ మరి శనైశ్వరులకి ఇంత శక్తి వారికి ఎలా వచ్చింది? ఒక వ్యక్తి జాతకాన్నే తిప్పేటువంటి అంతటి భాగ్యాన్ని ఎలా అనుగ్రహించారు? ఏది చూసి, ఎందుకని? అంటే మనకు ప్రతి ఒక్క గ్రహము ఒక్కొక్క వ్యక్తిలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దాని గురించి తెలియజేస్తుందమ్మా. ఎగ్జాంపుల్ గా మనకు సూర్యుడు వచ్చేసి శరీర కారకుడు. శరీరంలో ఇప్పుడు మనము అందరికీ అర్థమయ్యే విధంగా సూర్యుడు వచ్చేసి ఏమంటారు, ఉష్ణం అంటే వేడి. శరీరంలో వేడి ఉంటే మానవుడు బ్రతికిన, ఒకవేళ వేడి అనేది లేకపోతే మరణించినట్టే కదా. అలాంటి శరీరంలో వేడి శరీర కారకుడు అని సూర్యుడిని ఎలాగ చెప్పుకుంటామో, చంద్రుడు వచ్చేసి మనస్సు కారకుడు, కుజుడు వచ్చేసి రోగాలకు కారకుడు, బుధుడు వచ్చేసి మేధస్సు బుద్ధికి కారకుడు, గురుడు దేవగురు బృహస్పతి వచ్చేసి సంతానానికి కారకుడు, శుక్రుడు వచ్చేసి భార్యాభర్తలకు, అలాగే 64 కళలకు కారకుడు, తర్వాత శని వచ్చేసి మృత్యుకారకుడుగా కూడా చెప్పొచ్చు. కర్మఫల దాతగా అని చెప్పొచ్చు, మృత్యుకారకుడుగా చెప్పుకోవచ్చు. రాహు కేతు వీరు ఇద్దరు కూడా ఛాయాగ్రహాలే, కానీ వారు కూడా ఒకరేమో మోక్షకారకుడు, ఒకరేమో చక్షుహు అంటే చెడు మాటలు విని చెడిపోయే దారిలో పెట్టేవాడు అని. ఈ విధంగా ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క పనిని తాను చేస్తున్న దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క అర్హతను ఇచ్చారు ఆ భగవంతుడు. త్రిమూర్తుల ఆశీర్వాదంగానే వాళ్ళకు ఒక్కొక్క అర్హత, వారి పని వారు ఖచ్చితంగా చేయాల్సిందే కదా. అందులో శనీశ్వరుడి పని ఏంటంటే మృత్యుకారకుడు అని అంటే అందులో కూడా ఒక కారణం ఉన్నది. ఇప్పుడు మనకు ఒక్క మాటలో చెప్తాము ఏంటంటే మహర్దశ కాలం, శని మహర్దశ 19 సంవత్సరాలు అన్నాడు. అలాగే శని ఏదైతే 7.5 సంవత్సరాలు ఏలినాడు శని, అర్ధాష్టమ శని అంటే 2.5 సంవత్సరాలు, అష్టమ శని అంటే 2.5 సంవత్సరాలు ఎలా చెప్పుకుంటామో అలా 12 రాశులకు కలిపి మనకు 30 సంవత్సరాలు అవుతుంది.
అయితే 30 సంవత్సరాలకు మొట్టమొదటి దశనేమో ఉమ్. మంగు దశ అని అంటారు. ఉమ్. తర్వాత మంగు 30 నుంచి 60 సంవత్సరాల వరకు ఏదైతే ఉందో అది పొంగు దశ అని అంటారు, పొంగు శని. ఉమ్. పొంగు శని. ఉమ్. తర్వాత 60 నుంచి 90 సంవత్సరాలకు ఏదైతే ఉందో మృత్యు శని అని అంటారు. 3 దశలుగా మూడు ఆ దశలు. స్వామివారి ఉమ్. వీక్షణ ఉంటుందండి. ఉమ్. అయితే మొట్టమొదటి దశలో ఆయన ఉమ్. ఆరోగ్యపరంగా కానీ లేదా డబ్బు పరంగా కానీ లేదా ఒకరి మీద ఒకరికి గొడవల పరంగా కానీ ఇవన్నీ ఆయన ఒక్కొక్కటిగా ఆయన పనులు చూపిస్తూ ఉంటాడు, ఆయన ఉమ్. ప్రభావం ఉంటుంది. తర్వాత 30 నుంచి 60 సంవత్సరాల మధ్య మనము ఎదిగి సంపాదనకు వచ్చింటాం కాబట్టి ధనపరంగా ఇబ్బందులు, ఉమ్. అలాగే అన్న తమ్ముళ్ళ మధ్య గొడవలు, బంధాలలో. ఇలాంటి బంధాలలో ఇబ్బందులు, ఉమ్. ఇంకా అన్య ఇతర ఏదైనా కానీ సరే పనులు చేయాలంటే చేయలేకపోవడము, మందగతంగా పనులు సాగడం, ఏదైనా కొనాలంటే కొనలేకపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఉమ్. తర్వాత 60 నుంచి 90 సంవత్సరాల మధ్య ఉమ్. అప్పుడు నిందలు, అంటే ఒకరు ఏదో ఒక మాటలు మన అనేయడం, ఎందుకంటే వృద్ధాప్యంకి వచ్చేసింటాం అంతే కదండి. కాబట్టి ఒకే చోట ఉండలేము, ఉమ్. ఏదో ఒకటి కావాలనిపిస్తుంది, ఇంకా. ఏదో ఒక రెండు మాటలు అనిపించుకోవడం, అలాగే బంధుత్వ పరంగా ఇబ్బందులు రావడం, అదే ఇంట్లో ఉన్న వాళ్ళతో ఎందుకు కాదు ఇబ్బందులు రావడం, ఇలాంటివన్నీ కూడా ఆఖరికి మృత్యువు వరకు కూడా తీసుకెళ్లే స్థితిని ఏర్పాటు చేస్తారు. ఉమ్. అంటే చూడండి మీరు, శని ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రకంగా ఆయన మంగుగా, కొద్దిగా పొంగు అని అంటే కొద్దిగా పెరగడము, ఉమ్. తర్వాత మృత్యువు అంటే చూడండి ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క కొద్దిగా పెరిగి ఉమ్. ఆఖరికి మృత్యు వరకు కూడా తీసుకెళ్తారని చెప్పేసి అంటారు. ఉమ్. అదే శని మృత్యు వరకు తీసుకెళ్లేవాడు, అదే శని మనను పై స్థాయిలోకి కూడా తీసుకెళ్తాడు. ఎందుకంటే ఆయన కర్మ ఫలదాత. అదే మనం మంచి పనులే చేసాము, మన పైన ఎటువంటి చెడు దృష్టి లేదు, చెడు ప్రభావాలు లేవు, ఎటువంటి చెడు పనులు చేయలేమంటే మనని ఇంకా పై స్థాయిలోకి, అదే ఏళ్ళనాటి శని ప్రభావంలో మంచి పై స్థాయిలోకి తీసుకెళ్తాడు. ఉమ్. మనకు 1కి 2 ఇంతలు మంచి చేస్తాడు ఆ సమయంలో. ఉమ్. అదే ఒకవేళ మనము కనుక చేసిన కర్మలు చెడు మనకి కర్మలైతే తప్పుగా ఉన్నాయి అనుకోండి, ఆ తప్పుడుకి తగ్గట్టే శిక్షలను అనుభవించాల్సి అనుభవించేలా చేస్తారు. అంతే. అందుకనే ఆయనను కర్మ ఫలదాత అని చెప్పడం జరిగింది. ఉమ్. అయితే శని ప్రభావం నుంచి సాక్షాత్తుగా పరమేశ్వరుడే తప్పించుకోలేకపోయారు, ఒక చెట్టు తొర్రలో దాక్కుండిపోయారు అని అంటూ ఉంటారండి. అవునమ్మా. అసలు ఆ వృత్తాంతం ఏమిటి? శనీశ్వరుడు ఉమ్. ఆయన కర్మ ఫలదాత, అందరికి కర్మలను సమానంగా ఇస్తున్నాడు. ఉమ్. ప్రతి ఒక్కరిని తన మన అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒకే రకంగా చూస్తూ న్యాయబద్ధ పాలన చేస్తున్నాడు అని చెప్పేసి నారదుడు ఏం చేస్తాడంటే శివుడి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా చేస్తున్నాడు, చాలా బాగా ఆయన పనిని నిర్వర్తిస్తున్నాడు అనే విషయంగా బాగా పొగుడుతూ చెప్తాడు. ఆ. చెప్పేసరికి పరమేశ్వరుడు అంటాడు ఉమ్. చిరు మందహాసంతో, ఆ శని ప్రభావము నా పైన వర్తించదులే అని చెప్పేసి అంటాడు. ఉమ్. ఆ మాట వినగానే నారదుడు అప్పుడు ప్రచార కార్యదర్శి కదమ్మా, చెప్తూ ఉంటారు. కాబట్టి ఏదైనా కానీ సరే ఇక్కడ వినగానే అక్కడ చెప్పేసేవాడు. కాబట్టి ఆయన అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ శనీశ్వరుడికి చెప్తాడు, ఆ. పరమేశ్వరుడికి నీ ప్రభావం ఉండదంటయ్యా స్వామి అని అంటే, ఉమ్. సరే నా శని దోష ఏదైతే శని పీడ అనేది మొదలవుతుందో అది శివుడికి ఈ సమయంలో ఉంటుంది, ఆ సమయంలో నేను వచ్చి పీడిస్తానని చెప్పేసి ఆయన చెప్తాడు. నా పని నేను చేస్తాను అన్నట్టుగా. అయితే ఆ మాట వినగానే శివుడు ఏమంటాడంటే, సరే ఆయన సమయం వచ్చింది కదా, ఆ సమయానికి నేను వెళ్ళి ఎక్కడో దాక్కుంటే నన్ను పట్టి పీడించే అవకాశం లేకుండా ఉంటుందని చెప్పేసి ఆయన ఏం చేస్తాడంటే కైలాసాన్ని వదిలి త్రిలోకాలన్నింటినీ వదిలేసి ఒక భూలోకంలో ఒక రావి చెట్టు తొర్రలో వెళ్ళి దాక్కుంటాడంట. అంటే చూడండి, శనీశ్వరుడు ఏమనుకుంటాడు, స్వామివారు వెళ్ళి దాక్కున్నాడంటే నా ప్రభావం చేతనే అని శనీశ్వరుడు. శివుడు ఏమనుకుంటాడు, నా దగ్గరికి శని రాకుండా దాక్కున్నాను నేను అని ఆయన. తర్వాత ఆ శని ఆయన చెప్పిన సమయం అయిపోయి ఉంటది, శనీశ్వరుడు ప్రభావం అయిపోయింది కదా అని శివుడు బయటికి వచ్చేసి కైలాసానికి వచ్చేసింటాడు. అప్పుడు శనీశ్వరుడు అక్కడికి వస్తాడు. ఏం శనీశ్వర, నన్ను పట్టి పీడిస్తానని చెప్పావు కదా, ఏమైందయ్యా అని అంటే, శివుడు అనగానే శనీశ్వరుడు అంటాడు, స్వామి ఇంత చల్లని కైలాసం, ముల్లోకాలను అన్నిటిని వదిలి ఒక రావి చెట్టు దొర్రలో వెళ్ళి దాక్కున్నావంటే అది నా ప్రభావం కాకుండా ఇంకేంటి స్వామి అని అన్నాడు. అంటే చూడండి, అంటే పరమేశ్వరునికి కూడా ఆ శని దోషము అంటే శని పీడ అనేది పట్టిందంట. అటువంటిది మనం మానవ మాత్రులు, మనం చేసిన తప్పులను మనం తప్పించుకోలేము, ఆయన నుంచి అయితే అసలే తప్పించుకోలేము. ఎవరైనా అందరూ సమానమే, అందరూ సమానమే. అటువంటి
ఆ రోజు అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడంట, నీవు కర్మ ఫలదాతగా కర్మలను అందరికీ సరి సమానంగా మంచి ఉంటే మంచి కర్మను, చెడు ఉంటే చెడు కర్మకు ఫలితాన్ని ఎలా ఇస్తున్నావో అలాగే ఉండాలి, నీకు నా ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఎప్పుడైతే త్రయోదశి, శివుడికి ప్రీతికరమైనది త్రయోదశి రోజు నన్ను అభిషేకించిన, నన్ను పూజించిన శని దోషాలు తగ్గుతాయని చెప్పేసి ఆ రోజు ఆ శనేశ్వరుడికి ఆశీర్వాదం ఇవ్వడం జరుగుతుంది. అందుకనే కొంతమంది చెప్పడంలో కూడా శనేశ్వరుడు అని అంటారు. శనేశ్వరుడు, చరుడు అంటే నడవడం, శనేశ్వరుడు నిదానంగా నడుస్తాడని చెప్పేసి. కానీ శనేశ్వరుడు అనడానికి గల కారణం ఈ యొక్క త్రయోదశి రోజు శనేశ్వరుడికి ఆయన వరం ఇవ్వడం వల్ల శనేశ్వరుడు అని కూడా అనడం జరుగుతుంది. కానీ ఆయన శనేశ్వరుడు కాకుండా శనేశ్వరుడే. అలాగే మనకు ఆ రోజు మనకి ఇప్పుడు వస్తుంది అధిక మాసంలో, అధిక జ్యేష్ఠ మాసంలో శని త్రయోదశి, అలాగే మాస శివరాత్రి రెండూ కూడా కలిసి వచ్చాయి. మనకు చెప్పాడుగా స్వామివారు, ఏంటి, నన్ను అభిషేకిస్తే కూడా శని దోషాలు తగ్గుతాయి అని చెప్పేసి. మరి అటువంటి వరం ఇచ్చినటువంటి దాంట్లో ప్రత్యేకంగా మనకు అధిక మాసంలో మాస శివరాత్రి, శని త్రయోదశి రెండు కూడా వచ్చాయి కాబట్టి పొద్దున శని హోరలో శనేశ్వరుణ్ణి ఆరాధించడము, అలాగే అక్కడనే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఆంజనేయ స్వామిని దర్శించుకోవడము, తర్వాత సాయం ప్రదోషకాలంలో కూడా ఆ స్వామివారు అనగా పరమేశ్వరునికి అభిషేకము, రుద్రాభిషేకము లేదా జలాభిషేకము, అర్చనను లేదా చండీశ్వర ప్రదక్షిణను, ఏమీ లేకున్నా చండీశ్వర ప్రదక్షిణ చేసుకున్న మాస శివరాత్రి రోజు చాలా విశేష ఫలితము, అలాగే శనీశ్వరుని అనుగ్రహం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. గురుగారు, శనిని మందగమనుడు అని ఎందుకంటారు? ప్రత్యేకమైన కారణం ఏమన్నా ఉందా? శనీశ్వరుడు మనకు రావణాసురుడు మనకు తెలుసు కదమ్మా. రావణాసురుడు ఏం చేశాడంటే తన సంతానంగా జన్మించే సమయానికి, తనకు సంతానం జన్మించే సమయానికి నవగ్రహాలన్నింటినీ కూడా ఒక చోట పెడితే ఆయన మృత్యుంజయుడుగా జన్మించాలి అనే ఉద్దేశంతో నవగ్రహాలనందరినీ కూడా బంధించి ఒక చోట పెడతానమ్మా. ఏకాదశ స్థానంలో పెడతాడు. నవగ్రహాలన్నీ ఒక చోట ఉన్నాయి, ఏకాదశ స్థానంలో ఉన్నాయంటే ఆయన మృత్యుంజయుడు, ఆయన ఏది కోరితే అది అయిపోతుంది అనే విధంగా అంత ఆయన కంటే కూడా మేధావిని, ఆయన కంటే కూడా మంచి శక్తిశాలుని జన్మించాలని కోరుకుంటాడు. ఆ విధంగా కోరుకొని నవగ్రహాలన్నింటినీ తీసుకుని వెళ్ళి 11వ స్థానంలో, రాశిలో 11వ స్థానంలో పెట్టేస్తారు. పెట్టేసి అందరిని కట్టి పెట్టేసరికి అక్కడ శనేశ్వరుడు ఆయన పని ఆయన చేయాలి, ఆయన కర్మఫలదాత, ఆయన చేయాలి కదా. మరి ఏం చేయాలి అని అంటే ఆయన ఏం చేశాడంటే ఎప్పుడైతే జన్మించే సమయానికి వచ్చేసరికి ఆయన కాలును తీసి 12వ స్థానంలో పెట్టేశారు. 12వ ఇంట్లో, 12వ ఇల్లు వచ్చేసి వ్యయస్థానము. వ్యయస్థానంలో కాలు పెట్టేసరికి ఆయనకు మృత్యువు తప్పదు. అందుకనే అప్పుడు రావణాసురుడికి కోపం వచ్చేస్తుంది. ఆయన రావణ బ్రహ్మ, ఆయన అన్నీ తెలిసినవాడు. మరి ఈయన అందులో ఒక్క కాలు పెట్టేశాడంటే ఏం జరుగుతుంది, శనేశ్వరుడు ఒక్కసారి కాలు పెట్టాడంటే ఏమవుతుంది అనేది ఆయనకు తెలిసిపోయింది. అందుకనే ఏం చేస్తాడంటే ఆయన కాలు పైన కొడతాడన్నమాట గదతో. అందుకనే ఆ కాలుకున్నటువంటి ఆ దెబ్బ వల్ల ఆయన నిదానంగా నడవడం మొదలుపెట్టాడు. శనేశ్వరుడు నిదానంగా మందంగా నడుస్తూ ఉంటాడు అని చెప్తాను. అయితే శనేశ్వరుడు మనకు మందుడు అని చెప్పడానికి ఇది ఒక కారణం. అయితే ఇంకో కారణం కూడా చెప్పుకుంటాం. పిప్పలాదుడు అని చెప్పేసి ఆయన ఒక మహర్షి యొక్క పుత్రుడు. ఆయన జన్మించినప్పటి నుంచి చాలా కష్టాలు పడుతూ ఉంటాడు. అలా కష్టాలు పడుతూ ఆయన శివుడిని గురించి చాలా ఘోర తపస్సును ఆచరించి ఆయన బ్రహ్మదండాన్ని పొందుతాడు. బ్రహ్మదండం అంటే తెలుసు కదమ్మా, ఒక ఋషులు ఇలా దండం ఇలా పెట్టుకొని జపం చేస్తా ఉంటారు, ఇలా చేయి పెట్టుకొని జపం చేస్తా ఉంటారు కదమ్మా. ఆ దండంని బ్రహ్మదండం అంటారు. ఆ బ్రహ్మదండాన్ని పొందుతాడు. ఆ దండాన్ని ఆయన పొందిన తర్వాత ఆయన ఆ తపస్సు చేసినటువంటి శక్తి ద్వారా గ్రహిస్తాడు ఏంటంటే ఆయన తండ్రి చనిపోవడానికి శనీశ్వరుడు పీడించాడు. శనేశ్వరుడు పీడించడం వల్లే తండ్రి రోగాల పాలయ్యి ఇబ్బంది పడి తాను మరణిస్తాడు. తర్వాత తల్లి మరణిస్తుంది. ఇవన్నీ తాను జన్మించినప్పటి నుంచి చాలా కష్టాల పాలవుతాడు. ఇవన్నీ తెలుసుకుంటాడమ్మా. తెలుసుకున్న తర్వాత పిప్పలాదుడు ఏం చేస్తాడంటే తన బ్రహ్మదండాన్ని ఆ శనేశ్వరుని పైన వదులుతాడు. వదలగానే ఆ శనేశ్వరుడు తాను ముల్లోకాలు పరిగెత్తినా కానీ ఆ దండం అనేది వెంట రావడం తప్పించుకోలేకపోయాడు. ఆఖరికి తన కాళ్ళకు తాకి కింద పడగానే ఆ శివుడు పిప్పలాదుడి దగ్గరికి వెళ్ళి
ఆయన కర్మ ఫలదాత, ఆయన తలరాతను ఎవరు మార్చలేరు. కాబట్టి నీ తండ్రి చేసిన కర్మల ఫలితమే ఆయన ఇచ్చాడు, అంతకు మించి ఏం చేయలేదు. కాబట్టి ఆయన బ్రహ్మదండాన్ని విరమించుకోమని చెప్పగానే ఆ బ్రహ్మదండాన్ని విరమించుకుంటాడు. అందుకనే శనేశ్వరుడు మందుడిగా మారాడు. కాళ్ళకు దెబ్బలు తాకడం వల్ల తాను నిదానంగా, అంటే ఒక గ్రహము ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళడానికి ఆయనకు 2.5 సంవత్సరాలు పడుతుంది. అందుకనే ఆ 12 రాశిలో పూర్తిగా తిరిగి రావడానికి తనకు 30 సంవత్సరాలు పడుతుంది. అందుకనే ఆయనను మందుడు అని చెప్పేసి అంటాడు. మనకు రావణాసురుడు తన కాలు పైన కొట్టాడు అనేది ఒక రకంగా అయితే, ఈ పిప్పలాదుడి గురించి కూడా అందరూ తెలుసుకోవాలి. ఎందుకంటే పిప్పలాదుడి ద్వారా కూడా ఆయనకు మందగమనుడుగా అయ్యాడని చెప్పుకోవచ్చు. సాధారణంగా అభిషేకాల విషయానికి వచ్చినప్పుడు మీరు చెప్పిన మాటనండి, అందరికీ తెలిసిందే పంచామృతాలు ఏది కాకపోయినా పాలతోనన్నా అభిషేకం చేస్తాం. కానీ శనైశ్చరులకి ప్రత్యేకంగా నువ్వుల నూనె ఇదే అభిషేకం చేయాలని చెబుతారు. మనం ఇంకా చూసేది కూడా అదేనండి. శనివారం రావడం, శని త్రయోదశులు గాని, శని జయంతప్పుడు గాని విశేషంగా వారికి ఇలా అభిషేకం చేస్తాం. ఎందుకు నువ్వుల నూనెతోనే అభిషేకం చేస్తారు శనికి? 2 రకాలుగా చెప్పుకోవచ్చమ్మా. ఒకటి వచ్చేసి మనకు ఆంజనేయ స్వామి దగ్గరికి శనేశ్వరుడు వెళ్ళి నిన్ను పీడించే సమయం, శని ఏలినాడి శని ప్రారంభమైంది, నిన్ను పీడిస్తానని చెప్పేసి వెళ్తాడు. వెళ్తే ఆంజనేయ స్వామి ఏం చెప్తాడు, నీ పని నువ్వు చేయి స్వామి, నా పని నేను చేస్తానంటే. ఎక్కడ ఉంటావు అని అంటే, నీ తలపైన ఉంటానని చెప్పేసి శనేశ్వరుడు అంటాడు. సరే అని చెప్పేసి తలపైన నువ్వు ఉండు, నా పని నేను చేస్తానని. ఆంజనేయ స్వామికి ఏంటమ్మా, రామనామ స్మరణ తప్ప ఇంకా మిగతా ఏది తెలియదు. మరి అటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన తలపైన కూర్చుంటే ఈయన ఏం చేశాడు, ఒక పెద్ద బండరాయిని తీసి తలపైన పెట్టుకొని ఆయన గెంతడం మొదలు పెట్టాడు. ఆంజనేయ స్వామి అంటే వానర అవతారం, మరి ఆయన గెంతడం ప్రారంభించాడు. మరి గెంతుతా ఉంటే ఆ రాతికి ఆయన మధ్యలో నలిగిపోతా ఉన్నాడంట. ఆంజనేయ వదిలిపెట్టయ్యా, నన్ను కిందికి వదిలిపెట్టంటే, నన్ను దర్శించిన వారిని ఎవరిని నువ్వు పీడించానంటే వదిలిపెడతానంటే సరే అని చెప్పేసి ఆయనను వదిలిపెడతారు. వదిలిపెట్టిన తర్వాత ఆయనకు ఏదైతే నలిగిపోయినప్పుడు ఆయన శరీరం అంతా కూడా ఇబ్బంది జరిగి ఉంటది కదమ్మా. అప్పుడు ఆయనకి ఏం చేశాడంటే నువ్వుల నూనెతో ఆ దెబ్బలన్నిటికీ కూడా నువ్వుల నూనెను రుద్దాడంట. ఒకటిగా ఇలా చెప్పుకుంటే, రెండవది ఏంటంటే నవగ్రహాలన్నింటినీ కూడా ఆయన బంధించి పెట్టాడు. ఎవరు? రావణాసురుడు బంధించి పెట్టినప్పుడు శనీశ్వరుడు ఏం చేశాడంటే ఆయన వ్యయస్థానంలో తన పాదం మోపినందుకు ఆయనను కొట్టాడని చెప్పాం కదమ్మా. ఆయనను కొట్టి ఇబ్బంది పెట్టాడని చెప్పేసి అప్పుడు ఆ నొప్పులన్నీ తగ్గించడానికి ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళి నవగ్రహాలను విడిపించాడు. అలా విడిపించిన సమయంలో శనీశ్వరుడిని కూడా విడిపిస్తాడు. విడిపించినప్పుడు ఆయనకు ఆ నొప్పులు తగ్గడానికి ఆ నువ్వుల నూనెను లేపనం చేశాడు. అందుకని చెప్పేసి నువ్వుల నూనెతో అభిషేకించాడు అని చెప్పేసి. ఆ శనేశ్వరుడికి నువ్వుల నూనె అంటే ప్రీతి. అందుకనే శనేశ్వరుడు నన్ను ఎవరైతే నాకు నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారో వారికి నేను శని దోషము తగ్గిస్తానని చెప్పేసి చెప్పాను. అందుకని శని దోషాలు తగ్గడానికి నువ్వుల నూనెతో అభిషేకించాలి అని. అలాగే ఆంజనేయ స్వామిని దర్శించిన, ఆంజనేయ స్వామిని ఆరాధించిన ఆ శని దోషాలు తగ్గుతాయని చెప్పడానికి కూడా కారణం అదే. ఎందుకంటే ఆంజనేయ స్వామి పర్వతాన్ని పైన పెట్టుకొని బాధిస్తూ ఉంటే తనను కిందికి దింపమని ఆయన బ్రతిమలాడుకున్నాడట. అంటే అర్థం చేసుకోండి. అందుకనే కొంతమంది పెద్దవాళ్ళు మీరు చూడండి అమ్మా, కొంతమంది చెప్తారు ఏంటి, ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు దండం పెట్టేటప్పుడు పాదాల దగ్గర పెట్టద్దు, పైన దండం పెట్టుకోండి అంటాడు. కాదమ్మా, ఆయన భయపడుతూ పాదాల దగ్గర నిలబడ్డాడు, అంతేగాని ఆయన పీడించడానికి కాదు. 7.5 సంవత్సరాలు నా వెంబడి ఆయన పని చేయాలి కాబట్టి ఆయన వెంబడి ఉన్నాడు అంతే. ఆయన రామనామ స్మరణ ఆపేస్తే తనను పీడిద్దామని నిలబడ్డాడు అక్కడ అంతే. రామనామ స్మరణ ఈయన ఎప్పుడైనా ఆపాడా? ఎప్పుడు ఆపలేదు. మరి అటువంటిప్పుడు ఇంకా ఆయన పీడించడం ఎక్కడ జరిగిందమ్మా? కాబట్టి ఆయన భయపడుతూ అక్కడ ఉన్నాడు. కాబట్టి మనం ఎక్కడ ఆంజనేయ స్వామిని దండం పెట్టుకున్నా, పాదాల దగ్గర దండం పెట్టుకున్నా తప్పులేదు, తాకవచ్చు. కాబట్టి ఆయనకు నువ్వుల నూనెతో అభిషేకం అలా ప్రీతికరం అని చెప్పడం జరిగిందమ్మా. అందుకనే స్వామివారికి శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి, నల్ల నువ్వులతో అర్చన చేయాలి, అలాగే నీలం రంగు పూలతో స్వామిని పూజించాలి. ఎందుకంటే నీలాంజన సమాభాసం అని చెప్పాం కదమ్మా, నీలం రంగు పూలతో ఆయనను పూజించాలని చెప్పడం జరుగుతుంది. గురుగారు, శనికి వాహనం కాకి అంటారు, ఎందుకండి? కారణాలు ఏమైనా ఉన్నాయా? మనకు శనీశ్వరుని గురించి మనం చెప్పుకున్నాం. ఏంటి, సూర్యుని తేజస్సు తట్టుకోలేక సంధ్యాదేవి తపస్సుకు వెళ్ళినప్పుడు ఛాయాదేవి ఉంటుంది. ఛాయాదేవి యొక్క సంతానంగానే శనీశ్వరుని మనం చెప్పుకున్నాం. అప్పుడు శనీశ్వరుని గురించి తెలుసుకున్నటువంటి ఆ సూర్యుడు
సూర్య భగవానుడు ఏం చేస్తాడంటే శనీశ్వరుడు ఎక్కడ కనిపించినా ఆయనను దండిద్దామనే కోపంతో ఆయనకు ఛాయాదేవికి ఏం చెప్తాడంటే నా సూర్య కిరణాలు ఎక్కడి వరకు అయితే పడతాయో ఆ చోట కనిపించకుండా ఉండాలి శని అని చెప్పేసి ఛాయాదేవికి చెప్తాడు. అయితే ఆమె ఏం చేస్తుందంటే తనను తీసుకొని వెళ్ళి ఒక చోట దాచిపెడుతున్నాం. దాచిపెడితే అక్కడ సూర్య కిరణాలు పడకుండా ఉండేటట్టుగా తీసుకొని వెళ్ళి దాచిపెడుతున్నాం. అలా దాచిపెట్టినటువంటి స్థలానికి కూడా సూర్యుడు వెళ్ళి అతను వెతకడానికి వెళ్ళి అక్కడ ఆ సూర్య కిరణాలతో ఆయనను కాల్చివేయడానికి ప్రయత్నం చేస్తాడు. అలా మంటలు రేగి మంటలలో దహించుకుపోయే సమయానికి వచ్చేసరికి అక్కడికి ఒక కాకి వచ్చి ఆ శనీశ్వరుణ్ణి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళి ఒక చోట తీసుకెళ్తుందంట. అలా తీసుకెళ్ళినప్పుడు శనీశ్వరుడి సంతోషపడి ఆ వాహనంగా ఆ కాకిని వాహనంగా తాను ఒప్పుకుంటాడు. అప్పటి నుండి శని మరియు ఆ యొక్క కాకి రెండూ కూడా సన్నిహితంగా ప్రతి చోటకు వారిద్దరూ కలిసి వెళ్లే విధంగా అలా ఏర్పడిందమ్మా. ఇది కూడా ఒక పురాణ కథలలో చెప్పుకోవడం జరుగుతుందమ్మా. ఇంకా ఎన్నో ఉన్నాయి దాని గురించి, కానీ అందులో నుంచి ఒకటిగా మనం చెప్పుకోవడం. గురుగారు, అలాగే పూజా విధానం మాట్లాడేటప్పుడు చాలా విశేషంగా ఉంటుందని అంటాం. ఓకే, ఏ దేవి దేవతలకైనా చక్కగా ఎదురుగుండా నిలబడి మనం దర్శనం చేసుకుంటాం, మన కోరికలు చెప్పుకుంటాము, పూజ జరుగుతున్నంతసేపు అలా నుంచుని వారిని అలా చూస్తూ ఉంటాం. కానీ శనికి మాత్రం ఎదురుగుండా నుంచుని పూజించవద్దు, నమస్కారం చేయవద్దు అంటారు. ఎందుకనండి? మనకు శనీశ్వరుని గురించి చెప్పుకోగానే మొట్టమొదట ఆయనను చూడగానే భయభ్రాంతులు చెందేవది ఒక కారణంగా చెప్పుకుంటాం. కాబట్టి ఆయన దృష్టి మన పైన పడకూడదు. ఆయన చూడగానే ఆయన దృష్టి మన పైన పడదు. మొట్టమొదట తన భార్య అమ్మ శనీశ్వరుని యొక్క భార్య దామిని అంటాం. దామిని ఆ అమ్మవారు శనీశ్వరుడు ఏ భర్త గురించి అయినా భార్య సింగారించుకొని అందంగా సిద్ధమవుతుంది అని చెప్పేసి, అలా అందంగా సిద్ధమైనా కానీ శనీశ్వరుడు చూడండి తను ధ్యానంలో ఉంటాడంట. ఎప్పుడూ శివుడి ధ్యానంలో, విష్ణుమూర్తి ఆ నారాయణ ధ్యానంలో నిమగ్నుడై ఉంటాడంట. ఎప్పుడైనా కానీ సరే తనను మెప్పించే విధంగా ఎప్పుడు మాట్లాడడం అలాంటిది చేయడండి. అది చూసేసరికి ఎప్పుడైనా కానీ సరే ఈయన ఇలాగే ఉంటున్నాడు, ఎప్పుడు ధ్యానంలో అంటాడు, నన్ను చూడడం అనే కోపంతో ఆ అమ్మవారు ఒకసారి చాలా కోపంతో శపిస్తుందంట. ఏమని? నన్ను చూడమంటే కూడా చూడవు, నన్ను చూడవు అనే ఉద్దేశంతో నువ్వు ఎవరినైతే చూస్తావో, దేన్నైతే చూస్తావో అది భస్మం అయిపోతుంది, అది కాలి బూడిద అయిపోతుంది అని చెప్పేసి శాపం ఇస్తుంది. అందుకనే శనీశ్వరుడు తాను ఏదైనా ఇలా చూశాడంటే అది కాలైపోతుందంట. అందుకనే శనీశ్వరుడు తల దించుకొని ఇలా అంటే తను డైరెక్ట్ గా చూడకుండా కిందికే చూస్తూ ఉంటాడు. అందుకనే శనీశ్వరుడు మరి తను పశ్చిమ దిశగా ఉంటాడు, పశ్చిమ ముఖంగా ఇలా చూస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఆయన ముందు వెళ్ళి చూసామనుకో, ఆయన ఒక్కసారి మనం చూస్తే మనం చేసిన పాపాలు పోవడం కాదు, మనమే పోతాం. కాబట్టి ఆయనకి ఎదురుగా ఉండకుండా కొద్దిగా పక్కగా ఉండి ఆయనను దర్శించుకోవాలి, ఆయనను ఆరాధించుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. ఆయన చూపు మన పైన పడకుండా ఉండాలి, అది కారణం. అందుకనే ఆయనను మనం చూస్తూ మనం చేసుకోవాలి పక్కకు నిలబడి, కానీ ఆయన చూపు మన పైన పడదు. ఆయన చల్లని చూపు ఉంటే చాలు మనకు. అలాగే లోహం అండి, శనికి సంబంధించి ఇనుము చాలా ప్రత్యేకం అని అంటారు. దానం ఇచ్చేటప్పుడు కూడా వీటికి సంబంధించి, అలాగే దేవాలయంలో కూడా ఈ పదార్థాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇనుము అని అనగానే శనికి సంబంధించింది అని చెప్పేస్తుంటారు. కారణం ఏంటండి అసలు? కఠినాత్మం. ఇప్పుడు ఇనుము ఉన్నదమ్మా, ఎంత గట్టిగా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటది, ఎన్ని దెబ్బలు కొట్టినా ఓర్చుకుంటుంది. ఎంత కఠినంగా అంటే కాల్చి కొట్టినా ఎంత అయినా తను తన కష్టాన్ని ఓర్చుకుంటుంది. అలాగే శని కూడా కఠినాత్ముడు. ఎంత అంటే కర్మలను తాను శిక్షించే, ఆ కర్మలకు శిక్షించే సమయం వచ్చినా కఠినంగానే ఉంటాడు. అలాగే ఆ కర్మలకు తగిన ఫలితం, మంచి ఫలితాన్ని ఇచ్చేటప్పుడైనా కఠినంగానే ఉంటాడు. ఆ కఠినాత్మకు కారణంగానే ఈ ఇనుమును తీసుకోవడం జరుగుతుందమ్మా. ఇనుము కూడా ఎంత కఠినంగా అంటే ఎంతటి శక్తి సామర్థ్యాలతో కొట్టినా అది తట్టుకుంటుంది. అలాగే నల్లగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఆయనకు ప్రీతికరంగా చెప్పుకోవడం జరుగుతుందమ్మా. అందుకనే శనీశ్వరుని దానం చేసేటప్పుడు నువ్వులు, నల్ల నువ్వులు, వాటితో పాటు ఇనుము, వాటితో పాటు నువ్వుల నూనె నల్ల బట్టలో పెట్టి ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. నలుపు కూడా అందుకనే ప్రీతికరం. శనీశ్వరుడు ఛాయాపుత్రుడు కదా, నల్లగా, అందుకనే ఆయనకు ప్రీతికరం అని చెప్పుకోవడం జరుగుతుంది. అందుకనే నల్లని వస్త్రంలో నల్ల నువ్వులు పెట్టి
ఇనుము పెట్టి దానం చేయాలని చెప్పడం జరుగుతుంది. గురుగారు, అలాగే శనికి సంబంధించి దానాల విషయంలో మాట్లాడుకున్నప్పుడు ప్రధానంగా జాతకాల్లో ఏలనాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇలా శని ప్రభావాలు ఉన్నవాళ్ళు ప్రధానంగా ఎటువంటివి దానం చేస్తే మంచిదని అంటారు? దానాల విషయానికి వచ్చేసరికి శని విషయంలో మనకు మొట్టమొదటి చెప్పేది నువ్వులు. ఒక కేజింబావు నువ్వులు నల్లని వస్త్రంలో పెట్టి ఆ నువ్వులతో పాటు ఇనుమును కూడా అందులో పెట్టి ఇవ్వచ్చు, దానంగా ఇవ్వచ్చు. అది సంకల్పయుక్తంగా ఒక బ్రాహ్మణుడికి ఇచ్చేటప్పుడు. అలా కాకుండా శనికి ప్రీతికరమైనవి కొన్ని ఉన్నాయమ్మా, అవి ఇంకా దానం చేస్తే ఇంకా విశేషంగా. అలాంటి వాళ్ళకు శనికి వృద్ధులు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే వాళ్ళు నిదానంగా నడుస్తారు. వాళ్ళకు ఇంకా కాళ్ళు లేని వాళ్ళు, శనుడికి కాళ్ళ ద్వారా ఇబ్బంది ఉంది కదమ్మా, ఆయన నిదానంగా నడుస్తారు కాబట్టి అలా కాళ్ళు లేనివారు. అలాగే వృద్ధులు, వృద్ధాప్యంలో ఉన్న వారికి కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వారికి దాన ధర్మాలు చేయాలంటే వారు తినడానికి ఏదైనా, లేదా వస్త్రాలు, ఇంకా వారు పడుకోవడానికి కప్పుకోవడానికి, లేదా గొడుగు, నల్లని గొడుగు, అలాగే పాదరక్షలు, చెప్పులు, ఇలాంటివన్నీ కూడా వృద్ధులకు కానీ పిల్లలకు కానీ వారికి దానం చేయాలి. బ్రాహ్మణుడికి చేసేటప్పుడేమో సంకల్పయుక్తంగా చేస్తే వీరికి మనము ధర్మంగా ఏది ఆశించకుండా వారికి దానం చేయాలి. దానం చేయడం అంటే మళ్ళీ వాళ్ళకి దానం చేసి ఒక ఫోటో తీసుకొని దాన్ని గ్రూప్లో పెట్టుకోవాలి, అలా కాకుండా ఏది ఆశించకుండా వారికి దానం చేయాలి. అలా దానం చేస్తే శని చాలా సంతోషపడతారమ్మా. శనీశ్వరుడు సంతోషించి వారికి మంచి శని దోషాలు తగ్గడానికి ఆశీర్వాదం చేస్తాడు. కాబట్టి అలా దానం చేయడం. వాటితో పాటు కాకికి కూడా మనం అన్నం పెట్టడం కానీ, నువ్వులతో కలిపిన అన్నం పెట్టడం కానీ ఇలాంటివి చేయాలమ్మా. కాకి కూడా తింటుంది. అలాగే ఆవుకి కానీ, చీమలకు కానీ, వీటన్నిటికీ కూడా ఆహార పదార్థాలు, మూగజీవులకు ఆహార పదార్థాలు తినిపించడం కూడా శని సంతోషపడతారు. ఇవన్నీ కూడా మనకు బ్రాహ్మణుడికి ఎలా అయితే మనం సంకల్పయుక్తంగా ఇస్తామో వాటితో సంబంధం లేకుండా వీరందరికీ మనము ఎటువంటి సంకల్పం లేకుండా ఎటువంటి ఆశించకుండా దానం చేసేటటువంటి వాళ్ళు వీరందరికీ ఏది దానం చేసినా విశేష ఫలితం ఉంటుంది, ఆయన అనుగ్రహం. ఎందుకంటే ఆయన వీటన్నిటినీ చాలా సంతోషపడతాడంట. వృద్ధులకు కానీ, లేకపోతే కాళ్ళు లేని వాళ్ళకు కానీ, కష్టంలో ఉన్న వాళ్ళకు కానీ అలాంటివి చేస్తే ఆయన సంతోషపడతాడు. మనకు వాటితో పాటు ఆ స్వామివారి నామస్మరణ, ఆ రోజు ప్రాతకాలం నుండి సాయంకాలం వరకు ఆ స్వామివారి నామస్మరణ, ఓం శం శనైశ్చరాయ నమః అనే నామాన్ని కానీ, లేదా శనైశ్వర గాయత్రిని కానీ, లేదా శనైశ్వరుని యొక్క శ్లోకాన్ని కానీ వారు నిత్యము జపిస్తూ ఉండాలి. వాటితో పాటు ఆ రోజు మనకు ప్రత్యేకంగా మాస శివరాత్రి వచ్చింది కాబట్టి శివనామస్మరణ చేసుకున్నా గానీ విశేష ఫలితం లభిస్తుందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఆ రోజు శని త్రయోదశి రోజు శని ప్రభావం ఉన్న వాళ్ళే కాదు, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. వీళ్ళే చేసుకోవాలి అనేది ఏం లేదమ్మా, ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. అంటే ప్రతినిత్యం దీపారాధన చేసుకునేటప్పుడు కావచ్చు, నిత్య ఆరాధనలో నిత్యం స్మరించుకునే దేవీ దేవతల నామాల్లో శనిని కూడా మనం అలా తలుచుకోవచ్చమ్మా, తప్పేం లేదు. ఆయన మనం నిత్యము నవగ్రహాల స్తోత్రాన్ని, ఏది ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనేభ్యశ్చ రాహవే కేతవే నమః, ఇది ఎలా అయితే చెప్పుకుంటామో అలాగే ఒక్కొక్క గ్రహాన్ని కూడా మనము ఒక్కొక్క గ్రహాన్ని కూడా నిత్యము మనం స్మరించుకోవచ్చు. ఏ రోజుకు ఆ రోజు. సోమవారం ఉంది చంద్రుడిని, మంగళవారం ఉంది కుజుడిని, బుధవారం ఉంది బుధగ్రహాన్ని, గురువారము బృహస్పతి గ్రహాన్ని, శుక్రవారము శుక్రగ్రహాన్ని, శనివారం శనేశ్వరుని. ఏ రోజుకు ఆ రోజు ఆ స్వామివారి నామస్మరణ చేసుకోవచ్చమ్మా. అలా చేసుకోవడం కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు. గురుగారు, ప్రధానమైనటువంటి శని క్షేత్రాలు ఏమిటి, ఎక్కడెక్కడ ఉన్నాయి? అంటే కేవలం ఆ శని దశలో ఉన్నవాళ్ళు మాత్రమేనా, అందరూ దర్శించుకోవచ్చా, అందరూ వెళ్ళదగినవేనా తెలియచేయండి. శనీశ్వరుని దగ్గరికి ప్రతి ఒక్కరు, మనము శివాలయానికి ఎలా వెళ్తామో అలా శనీశ్వరుడి దగ్గరికి అందరూ వెళ్ళొచ్చు అమ్మా, దాంట్లో తప్పేం లేదు. నవగ్రహాల దగ్గర మనం వెళ్ళి ప్రదక్షిణ ఎలా చేస్తున్నామో అలాగే శనీశ్వరుని దగ్గరికి మనం వెళ్ళి అలా దర్శించుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. అయితే మనకు ప్రధానంగా శనీశ్వరుణ్ణి ఆరాధించేటటువంటి దేవాలయాలలో మనకు మొట్టమొదట శని శింగ్నాపూర్, మహారాష్ట్రలో ఉన్నటువంటి నాసిక్ త్రయంబకేశ్వర్ దగ్గర షిర్డీకి మనకు దగ్గరలో అని చెప్తాం కదమ్మా, అది శని శింగ్నాపూర్. అది మొట్టమొదటి క్షేత్రం. అక్కడ స్వామివారు విగ్రహ రూపంలో కాకుండా ఒక శిల రూపంలో ఉంటారు. అదే స్వామివారు ప్రత్యేకంగా ఆ క్షేత్రానికి ఒక ఆధారం కూడా చెప్తారు. ఏంటంటే ఎవరైనా కానీ సరే అక్కడ నుంచి ఒక వస్తువుని తీసుకొని ఆ గ్రామాన్ని కూడా దాటలేరు.
ఆ గ్రామాన్ని దొంగలించి ఆ గ్రామం దాటాలన్నా ఆ స్వామివారి శిక్షిస్తాడని చెప్పేసి అక్కడ ఆ గ్రామం అంతా కూడా తలుపులు కూడా లేనటువంటి ఇండ్లు ఉన్నాయని చెప్పేసి అంటారు. అంత మహిమాన్వితమైన క్షేత్రం ఆ యొక్క శంగనాపూర్. తర్వాత మందపల్లి క్షేత్రం, ఆంధ్రప్రదేశ్ లో మందపల్లి క్షేత్రం అని చెప్పుకుంటాము. వాటితో పాటు మనకు తెలంగాణలో దగ్గరలో వెళ్ళి రావడానికి ఉన్నటువంటిది దగ్గరలో వచ్చేసి శంషాబాద్ దగ్గర మదనపల్లిలో ఒక శనేశ్వర స్వామి 12 అడుగుల శనేశ్వర స్వామి ఉంటారు. అక్కడ కూడా నిత్యము పూజలు జరుగుతూ ఉంటాయి, అక్కడ కూడా వెళ్ళి రావచ్చు. తర్వాత ఎనకతల్ల అని వికారాబాద్ సమీపంలో ఎనకతల్ల క్షేత్రము శనేశ్వర స్వామి దేవాలయం ఉందమ్మా, అక్కడ కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. అలాగే నాగర్ కర్నూల్ నందీశ్వర శనేశ్వర దేవాలయం అని చెప్పేసి అక్కడ ఏలినాటి శని ప్రభావం వాళ్ళకు చాలా ప్రత్యేకంగా 7.5 అడుగుల శనేశ్వర స్వామి జ్యేష్ఠాదేవి సమేతంగా ఉంటారు. అక్కడ కూడా నిత్యము వారికి శనివారం కానీ నిత్యము ఆరాధన కానీ చాలా ప్రత్యేకంగా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ క్షేత్రాలన్నీ కూడా శనేశ్వర క్షేత్రాలు ప్రత్యేకంగా ఉన్నటువంటి నవగ్రహాలలో 9 మధ్యలో స్వామివారు శనేశ్వరుడు ఉన్నాడు అనేది కాకుండా విడిగా శనేశ్వర దేవాలయాలు కాబట్టి ప్రత్యేకంగా అక్కడ వెళ్ళి మనము ఈ శని త్రయోదశి రోజు కానీ అలాగే శని అమావాస్య రోజు కానీ శని జయంతి రోజు కానీ ఇలా ఆ క్షేత్రాలకు వెళ్ళి మనము దర్శించుకుంటే విశేష ఫలితము. ఈ ఏల్నాడి శని, అర్ధాష్టమ, అష్టమ శనివారం అయితే చాలా ప్రత్యేకంగా శనివారాలు కూడా వెళ్ళి దర్శించుకోవచ్చు. అలా దర్శించుకున్న ఆ విశేష ఫలితం. అక్కడ వెళ్తే కొన్ని క్షేత్రాలలో నల్లని వస్త్రాలతో ధరించి ఆ స్వామివారిని ఆరాధించడానికి అవకాశం ఉంటుంది. నువ్వుల నూనె పోసి అలాగే తిలార్చన చేసే అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఆడవారు కూడా ఆ శనేశ్వరుణ్ణి ఆరాధించే జ్యేష్ఠాదేవి సమేతంగా ఉన్న దేవాలయాల్లో ఆడవారు కూడా చేసే అవకాశం ఉంటుంది. వారు కూడా ప్రత్యేకంగా వారి చేత్తో ఇక్కడ మనం చెప్పుకున్నామమ్మా నందీశ్వర శనేశ్వర స్వామి నంది వడ్డమాన్ అని చెప్పేసి అక్కడ ఆడవారితో కూడా నువ్వుల నూనెతో అభిషేకం చేయించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అలా వారి శని దోష నివారణ చేసుకోవడానికి ఏల్నాటి శని ఉన్నవారు 7 వారాల పాటు ఆ శనేశ్వరుని ఆరాధన చేసి 8వ వారం ఆ స్వామివారి ఆరాధన అనంతరం శివుడికి అభిషేకం చేసుకుని వస్తారు. ఇవన్నీ క్షేత్రాలలో అలా చేసుకున్నా కానీ శని దోష నివారణ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా శని త్రయోదశి 19 సార్లు ఎవరైతే చేసుకుంటారో వారికి శని దోషము, ఏల్నాటి శని దోషము, అలాగే అర్ధాష్టమ, అష్టమ, శని మహర్దశ, కంటక శని దోషము కూడా నివారణ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 19 సార్లు శని త్రయోదశి విడవకుండా చేసుకోండి అనేది తెలియజేస్తున్నాం. గురుగారు, అలాగే శనికి పూజ చేసిన తర్వాత అంటే ప్రత్యేకంగా అభిషేకం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కునే మళ్ళీ మనం ఇంటి దగ్గరికి వెళ్ళాలి, ఇంటికి రాగానే స్నానం చేయాలని చెప్పి అసలు వెనక్కి తిరిగి చూడకూడదు. శని పూజ చేసిన తర్వాత ప్రధానంగా నవగ్రహాలకి చేసినా శనికి పూజ చేసినా అటువైపు ఆ మండపం వైపు కూడా ఇంక చూడకుండా అలా తిన్నగా వెళ్ళిపోతూ ఉంటారు. అంటే ఇవి నిజమా అండి, అపోహలా? మనం ఏ దేవతామూర్తినైనా కానీ మనం ఆరాధన చేస్తున్నామంటే ఆయన ఆశీర్వాదం కోసం చేస్తున్నామమ్మా. ఆయన ఆశీర్వాదం కోసం. మరి ఎప్పుడైతే ఒక ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మనం కాళ్ళు కడుక్కుంటే ఏమవుతుందమ్మా? పోయినట్టేనా? అంతే కదమ్మా. మన భావన ఇప్పుడు మానవ మాతృలం మనమంతా. ఆయన ఇప్పుడు ఆశీర్వాదం ఇచ్చాడు, అది తీసుకుని మన ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఇష్ట దైవానికి వెళ్తాం, దైవానికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళాలి అనుకుంటాం. మధ్యలో ఎవరింటికి మన బంధువులు పిలిచినా వెళ్ళాం. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తే మనం చేసినటువంటి పుణ్యం అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని అనుకుంటాం. మరి అటువంటి ఇప్పుడు స్వామివారి ఆశీర్వాదం తీసుకున్నాం మనం, ఆయనకు ఇప్పుడు పూజించాము, ఆయన ఆరాధన చేసిన తర్వాత ఆయన ఏం చేస్తాడమ్మా? ఆరాధన చేసామంటే ఆయన ఆశీర్వాదం ఇచ్చే పంపిస్తాడు కానీ ఇంకా దోషాన్ని అయితే ఇచ్చి పంపించాడు కదమ్మా. అంతే కదమ్మా. కాబట్టి ఆయన ఆశీర్వాదాన్ని తీసుకొని మనం ఇంటికి వెళ్ళాలి, అంతేగాని మధ్యలో కాళ్ళు కడుక్కోవడము అలాంటివన్నీ ఏం చేయకూడదు. ఇంటికి వెళ్ళొచ్చు, మంచిగా ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో దేవుడిని దండం పెట్టుకున్న తర్వాత అప్పుడు మీ ఇష్టం అమ్మా, ఏమైనా చేసుకోండి. కానీ అప్పటి వరకు అయితే ఖచ్చితంగా ఒక్కటి మాత్రం చెయ్యొచ్చు అమ్మా, ఏంటంటే స్వామివారి ఆరాధన తర్వాత మరలా తిరిగి చూడకూడదు, అదైతే పాటించాలమ్మా. అదొక్కటే కాదు, ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ సరే మనం తిరిగి చూడకుండా వెళ్ళాలి. ఇప్పుడు మనము గుళ్ళోకి వెళ్తాం, గర్భాలయంలోకి వెళ్ళి వచ్చే ముందు మనము తిరిగి చూడొద్దు, ఎలా వెళ్ళామో అలా వెనుకంగానే వచ్చేయాలి, వీపు కూడా చూపించకూడదు అని అంటారు. ఇలా కొన్ని చెప్తా ఉంటారు కదమ్మా. అలా ఇది ఏదైతే ఉందమ్మా ఇక్కడ మనం ముఖ్యంగా తిరిగి చూడకుండా వెళ్తే చాలమ్మా. నవగ్రహాలకు ఆరాధన చేసిన తర్వాత తిరిగి చూడకుండా మనం అలాగే వెళ్ళిపోతే బాగుంటుంది.
అంతే. ఇది మొత్తంగా శని గురించి ఇప్పటి వరకు మాకున్నటువంటి సందేహాలు కూడా నివృత్తి అయ్యాయి. అసలు సంతోషం. ఎలా వారిని ప్రసన్నం చేసుకోవాలి, ఏ విధంగా మనం వారితో ఉండే విధానం కానీ, తలుచుకోవటం కానీ, జపము, మంత్రము, నామము ఇవన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారండి. ముఖ్యంగా దానాల గురించి భయపడొద్దు అని మాత్రం అర్థమైంది. ఎందుకు కర్మ ఫలప్రదాత అంటారు శనిని అని చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. సంతోషం అమ్మా.